తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. రైతులే లక్ష్యంగా పాలిటిక్స్ చేస్తున్నాయి విపక్షాలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి పంట పొలాల బాట పట్టారు. ఎండిన పంటల పరిశీలన కోసం క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించారు. రేపు కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను గులాబీ బాస్ పరిశీలించనున్నారు. రైతు సమస్యలే ఎజెండాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చింది, రైతులకు నీటి కష్టాలు వచ్చాయంటూ ప్రచారం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, రేపు కరీంనగర్ జిల్లాలో గులాబీ బాస్ పర్యటించనున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, మొత్తానికి అధికారంలో ఉండగా కూడా అసలు సెక్రటేరియట్కి రాడు, ఫామ్ హౌస్ను వీడడు, ప్రగతి భవన్లోనే ఉంటాడు అని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నటువంటి కేసీఆర్ ఇక ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత మాత్రము ఫామ్ హౌస్ను వీడి ప్రజల బాట, పంట పొలాల బాట పడతా ఉన్నారు కేసీఆర్. ఇప్పటికే జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించారు. సో ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఉధృతంగా జనాల్లోకి వెళ్ళాలి, జనాల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయాలి, అందుకోసం అవసరమైనటువంటి అస్త్రశస్త్రాలని సిద్ధం చేసుకోవాలనేటువంటి ప్రణాళికల్ని కేసీఆర్ రచించుకుంటున్నారు అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగా ప్రధానంగా మొన్న రూరల్ ప్రాంతాల్లో, కొంత పట్టణ ప్రాంతాల్లో, ప్రధానంగా జిహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలోనే బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రభావాన్ని చూపగలిగింది. కానీ రూరల్ ప్రాంతాల్లో మాత్రము పెద్దగా స్థానాలను గెలుచుకోలేకపోయింది. దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా చేతి ఫలితాలే బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. సో ఈ నేపథ్యంలో రూరల్లో కంప్లీట్గా రైతులే ఉంటారు కాబట్టి ఆ రైతుల్ని ఆకట్టుకునే విధంగా రైతు సమస్యలపైనే పోరుబాట పట్టి రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రైతు సమస్యల్ని అస్త్రాలుగా సంధించి ప్రచారాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు ఫార్మర్స్ సెంట్రిక్గా రాజకీయాన్ని హోరెత్తించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే పంట పొలాలు ఎండిపోయినటువంటి చోట క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళి పంట పొలాలని చూసి రైతుల్ని పరామర్శించాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన కోసము శ్రీకారం చుట్టారు. జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించారు. సో ఈ సందర్భంగా తీవ్రమైనటువంటి విమర్శల్ని కూడా ప్రభుత్వం పైన చేశారు. ఈ ప్రభుత్వానికి పాలనా అనుభవం లేదు, ఒక ప్రణాళిక అనేటువంటిది లేదు, నీటి నిర్వహణ ఏ విధంగా చేయాలి అనేటువంటిది తెలియదు. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని అంతటినీ కూడా కిందికి వదిలేసి ఉన్నటువంటి నీటిని రైతులకు ఇవ్వకుండా పంట పొలాలు ఎండిపోయేటువంటి పరిస్థితుల్ని తీసుకువచ్చారు. సో ఇప్పటికే 100 రోజుల పాలన పూర్తయింది. ఈ 100 రోజుల కాలంలోనే దాదాపుగా 200 మంది పైచీలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేటువంటి విషయాల్ని బలంగా జనాల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్. సో ఇప్పటికే ఒక పర్యాయము ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. సో ఇప్పుడు రేపు కరీంనగర్ జిల్లాకి కూడా వెళ్ళబోతా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా పంటలెండినటువంటి ప్రాంతాలని పరిశీలించబోతా ఉన్నారు. సో ఒకవైపు కేసీఆర్ జనాల్లోకి వెళ్ళి రైతుల్ని పరామర్శించడము, ఎండిన పంట పొలాలని చూడడం కోసం శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో దీనిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ పైన రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. మన తుక్కుగూడలో సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చూసేందుకు వెళ్ళి అక్కడ కేసీఆర్ పర్యటనని తీవ్రంగా తప్పుపట్టారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే డిసెంబర్లో అనంటే అది ఆ వింటర్ సీజన్. సో ఇలాంటి వింటర్ సీజన్లో వర్షాలు అనేటువంటివి పడవు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి కరువుకు కారణమే గత పాలకులైనటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ కరువు ఏదో కాంగ్రెస్ పార్టీ తెచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి రివర్స్ అటాక్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అటాక్, మరోవైపు కాంగ్రెస్ పార్టీ రివర్స్ అటాక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు పార్లమెంటు ఎన్నికల ముంగట ఫార్మర్స్ సెంట్రిక్గా హాట్గా మారాయనేటువంటిది చెప్పొచ్చు. నవీన్, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.